ఏంటి ఏంటి నువ్వు డ్రైవ్ చేస్తే ఈరోజు వెళ్ళినట్టే దిగు. సరేరా ఇంకా కానీ స్పెట్సీ ఓకే అబ్బా పెద్ద హీరోలాగా. హలో చాలా స్టైల్ గా నుంచొని ఏంటో చూస్తున్నావు. అసలు పల్లెటూరులో ఉండే అందం ఆనందం ఎంత ఉంటుందో తెలుసా? ఇలా హ్యాపీగా పల్లెటూరులో ఉంటే ఆహా అసలు రోజులే తెలియట్లేదు. ఆ విషయం నాకు కూడా తెలుసు బాబు, అందుకనే కదా ఈ సంక్రాంతికి మనం పల్లెటూరుకి ఇక్కడికి వచ్చేసాము. అసలు ఇక్కడే ఉండిపోవాలి అనేంత ప్రశాంతంగా ఉంది. పల్లెటూరుకి వస్తే అందరూ అలాగే అంటారు, ఇక్కడ నుంచి పట్టణంకి వెళ్ళిన తర్వాత పల్లెటూరు మర్చిపోతారు. అది నిజమే, అది కూడా ఒక ట్రూ పాయింట్. కానీ సంక్రాంతికి మాత్రం అందరూ వస్తారండి. అది కూడా నిజమే, నువ్వు చెప్పినవన్నీ నిజమే. మొట్టమొదటిగా నేను ఇంత నుంచి శుభాకాంక్షలు చెప్దాం అనుకుంటే నువ్వు మాట్లాడేస్తున్నాను. సంక్రాంతికి వస్తారని నువ్వు చెప్పచ్చు శుభాకాంక్షలు. భార్గవ్కి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మనం ప్రేక్షకులు ఇక్కడ చెప్పేద్దాం. ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అసలు సంక్రాంతి అంటే నాకు చాలా ఇష్టం తెలుసా భార్గవ్, ఎందుకంటే వచ్చే పండుగలలో మొట్టమొదటిగా వచ్చే పండుగ ఇదే, అతి పెద్ద పండుగ కూడా ఇదే. సో ఎటు చూసినా కూడా పండగ మాత్రం ఆ వైబ్ అలా కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ అంటే హైదరాబాద్లో ఇట్లాంటి దగ్గర ఏంటంటే ఓన్లీ కైట్స్తో పండగ చేసుకుంటారు, కానీ ఇక్కడ ఎంత బాగుంటుందో, ఎటు చూసినా అసలు పండగ వాతావరణము చాలా కలకలాడిపోతుంది కదా. ఇది కార్మికుల పండుగ, అలాగే శ్రమజీవుల పండుగ అని కూడా చెప్పచ్చు. సాధారణంగా పల్లెటూరు చాలా అందంగా ఉంటాయి కదా, కానీ సంక్రాంతి వచ్చిందంటే కొత్త సొగసులు అద్దుకొని మరింత మనోహరంగా ఉంటాయి. సింపుల్ గా చెప్పాలి అంటే అసలు రైతులు కష్టపడి పండించిన పట్టి ఇంటికి వస్తుంది కదా, మొట్టమొదటిగా ఇంటికి వచ్చే టైం ఇదే. ఆ తర్వాత సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి అసలు రైతులు కూడా చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే పండుగ మన సంక్రాంతి. ఇంకో విషయం కూడా, ఇదిగో నీలాంటి కొత్త అల్లుళ్ళు కొత్త అల్లుళ్ళు కూడా ఇంటికి వచ్చి సూపర్ గా ఎంజాయ్ చేసే పండుగ కూడా ఈ సంక్రాంతి పండుగనే చెప్పాలి. సో కొత్త అల్లుళ్ళకి బెస్ట్ పండుగ అంటే సంక్రాంతి పండుగ. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఏంటి? వంటలు కదా, పిండి వంటలు. అంతకంటే ముందర ముగ్గులు. అవును అబ్బా, లేడీస్ ఆల్మోస్ట్ సంవత్సరం అంతా కష్టపడి ఈ ముగ్గు పెట్టాలి, ఆ ముగ్గు పెట్టాలని సంక్రాంతి మొత్తం రంగురంగుల ముగ్గులు పెట్టి బాబా మామూలుగా అక్కడైతే ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్ లో మరీ ముఖ్యంగా మన కోనసీమ లాంటి ప్రాంతాల్లో అయితే అసలు ఇట్లా వస్తుంటేనే ఆ పండగ వైబ్, ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు ఎంత బాగున్నాయి కదా భార్గవ్. నువ్వు అలా చెప్తుంటే ముగ్గులు అసలు ఎలా పెట్టారు మన ఊళ్ళో జనాలు చూడాలనిపిస్తుంది నాకు. ఇంకెందుకు ఆలస్యం, తొందరగా వెళ్ళి చూసేద్దాం, కమాన్ దా.
సారీ బాగుందా భార్గవ్? భార్గవ్ ఆ. ఏంటి అక్కడ చూస్తున్నావు? కాదు, ISTS కాలేజ్లో అమ్మాయిలందరూ చాలా కష్టపడి ముగ్గులేసి దానిలో రంగులేసి గొబ్బెమ్మలేసి అసలు అమ్మాయిలు ఇంత కష్టపడడం నేను ఎప్పుడు చూడలేదు. హలో, మా ఆడోళ్ళు అంటే ఏమనుకుంటున్నావు? దేంట్లో అయినా నెంబర్ 1. షాపింగ్ లో నెంబర్ 1 కానీ ముగ్గుల్లో కూడా నా అని ఆలోచిస్తున్నా అంతే. ముగ్గుల్లో కూడా అని అంత డౌట్ ఉంటే మనం లోపలికి వెళ్ళి ఒక్కొక్క ముగ్గు చూస్తే ఇంకా అలా నువ్వు నోరు ఎలా పెట్టేస్తావు గ్యారెంటీ. అవును, నాకు చాలా డౌట్లు ఉన్నాయి. అసలు ఆ ముగ్గు థీమ్ ఏంటి, వాళ్ళు దేని గురించి వేస్తున్నారు, ఆ రంగులు ఏంటి, అవన్నీ తెలుసుకుంటే గానీ నిద్ర పట్టదు. వెళ్దాం పద. జాగ్రత్తగా రా, ముగ్గులు తొక్కామనుకో అసలు తెలుసులే, మేమే కష్టపడేస్తాం కదా. ఓకే. చూసారా ముగ్గులు సూపర్ గా ఉన్నాయి కదా. అసలు ఇక్కడైతే చూడు. అవును, పిల్లినేసారేంటి సంక్రాంతి ముగ్గులు? హలో, అది పిల్లి కాదు, ఎడ్ల బండి పట్టుకొని చక్కగా అలా ఎద్దు నుంచిందనమాట. అరే ఎద్దులో లేదు, నాకు పిల్లిలా అనిపించింది. ఇక్కడ టూ చూద్దాం. మచ్. ఈసారి ఒంగబెట్టి ఉతికేసేయండి. ఇక్కడ పిల్లిలా లేదు, సూపర్ క్యూట్ గా మంచిగా నెమలి కనిపిస్తూ కొబ్బరి చెట్లు. ఒక కుండలో పరవన్నం వండుతున్నారు. Yes. ఆ పరవన్నం ఈ నెమలి తీసుకెళ్లి నీకు కావాలంటే కూడా పెడతారు వాళ్ళు. మీరే వేసారా? చాలా బాగా వేసారు ముగ్గు, సూపర్ గా ఉంది. వీళ్ళలో ఎవరేసారో కనుక్కో భార్గవ్, నువ్వు కనిపెట్టాలి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరేసారు ముగ్గుని? వీళ్ళ ముగ్గురు వేయలేదు. ఇది రాజమౌళి గారి సినిమాలో దేవసేన బాహుబలి ఎక్కిన. చూసారా ఎంత పెద్ద మాట్లాడుతున్నారు, ఎంత మౌనంగా ఉంటారండి. మాట్లాడండి ఫైట్. నేను పొగిడా. రాజమౌళి గారి సినిమాలో దేవసేన బాహుబలి ఎక్కుతారు కదా ఒక నావా, అదే ఇది అన్న, అంటే పొగిడినట్టే కదా. ఎవరేసారు? ఎవరేసారు ఇంతకీ సరే, ముగ్గురులో? థీమ్ ఏంటి చెప్పండి. ఇది సంక్రాంతి టీం. సంక్రాంతి. ఇక్కడ ఏం జరుగుతుంది? కుండ పెట్టాము, దానిలో పరవన్నం వండుతున్నాం. పరవన్నం వండారా? పరమాన్నం పొంగి పొరిపోతుంది. సరే, గిన్నెలు వేసి ఇవ్వండి ముందు, ఎలా ఉందో చూస్తా. అచ్చా, ఇచ్చేనమ్మా వాయినం అంది, అయిపోయింది. అంతే, ఆ నెమలి పైన కూడా. ఏంటి? ఇవి లోటస్ మల్లెపూల? లోటస్ భార్గవ్, లోటస్ అంత అందంగా వేసి ఏంటని అడుగుతావు? ఈ రెండు ఏంటి? చెరుగడ్డలు. రైట్ ఆన్సర్. ఓకే, సూపర్. ఓకే, బాగా సూపర్ వేశారు కదా. వేశారు. చాలా బాగుంది. మీరు కూడా మధ్యలో ఏది బాగుంది అనేది చెప్పాలి భార్గవ్. అవునా? ఆడవాళ్ళు కూడా రాసైడే ఉంటారు ఎప్పుడు. పెట్టుకో, నీ సైడ్ పెట్టుకో. వావ్, ఇది ఎంత బాగుందో అసలు. కుమారి, ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మాత్రం యాక్సెప్ట్ చేస్తా, అమ్మాయిలు చాలా బాగా ముగ్గులు వేయగలరని. ఆఫ్ కోర్స్ అమ్మాయిలు. కానీ అబ్బా, హరిదాస్ ఎంత క్యూట్ గా ఉన్నాడు తెలుసా? ఈ మధ్య కాలంలో హరిదాసులు నడుచుకొని రావట్లేదు, బుల్లెట్లు, బైక్లు, యాక్టివా బండ్ల మీద వస్తున్నారు కదా. నిజమే, కరెక్టే. దాంతో పాటు అక్కడ చూడు ఎంత క్యూట్ గా ఉంది. ఆ చెరుగళ్ళు, ఇంత పెద్ద ముగ్గు, అచ్చా, చాలా అక్కడ చూడండి, బాగుంది. చిరుగడ్డలు అంటావేంటి? ఆయన బసవన్న. అదే బసవన్న కింద చెరుగళ్ళు అన్నాను. ఏదైనా ఆడవాళ్ళు టాలెంటెడ్ అబ్బా, మల్టీ టాస్కింగ్. బట్ హరిదాస్ గారు మాత్రం చాలా స్మార్ట్ ఉన్నారు. నిజంగా చాలా బాగా చేశారు. ఇంతమంది నుంచున్నారు కదా, ఇంతకీ ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు? అందరికి. టక్కని చెప్పండి, ఎన్ని చుక్కలు ముగ్గిది? అది నేను చెప్తా, 36 చుక్కలు. రాంగ్, 21. అంత పాయింట్. అది 21 లెక్క చెప్పు. 36 నాకు రాసామంటే 36 చుక్కలు అంతే. 30 అన్ని కలిపి 36. నువ్వు కరెక్ట్ మార్గం. ఎలా చెప్పావు అనుకున్నా, అక్కడ 36 రాశారని చూడలేదు. ఇంకా వెంకటేశ్వర నామం పెట్టారు. Yes. అండ్ వీళ్ళు మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే, సాధారణంగా భోగి రోజు ఎలాగా మనం పిడకలేస్తాము, అవును. సో సంక్రాంతి రోజు కూడా పాలు పొంగిస్తారు కదా, అవును. ఆవు పేడ పిడకలతో పొంగిస్తారు. సో ఇక్కడ అందుకని కూడా అలాగే సింబాలిక్ ఆవు పేడ కింద. పిడకలు కూడా పెట్టారు, అండ్ శనగలు పెట్టారు, చాలా బాగుంది. పెసలు పెట్టారు. గుడ్, సూపర్. నైస్ థాట్, సూపర్. చాలా బాగా వేశారు కదా. ఆహా, ఎంత బాగుందో చూడు. అలా సూర్యుడు ఉదయిస్తున్నట్టు, ఇళ్ళు. నువ్వు ఇందాక నుంచి కాళ్ళు నొప్పులు అన్నావు కదా, వెళ్ళి కూర్చో కాసేపు, మేము తర్వాత పిలుస్తాం. నా కోసమా? వావ్, భార్గవ్ చూసావా? నీకోసం అంటే నా కోసం నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. నువ్వు నాకు ఇచ్చేసావు కదా కూర్చోమని. నేను కూర్చోటలే, నా కోసం వేయలేదా? భార్గవ్ కోసం వేసారా? సరే, ఆ ఇంట్లో ఎవరు ఉండాలి చెప్పు ఇప్పుడు? థ్యాంక్ యూ. థీమ్ ఏంటి? అంటే సంక్రాంతి అంటే ఫార్మర్స్ అన్ని అందరికి ఏరి ఫార్మర్ ఏరి అంటే ఫార్మర్ థీమ్. ఓ, ఇట్లా డోర్ వేసుకొని ఉన్నారు. పిలవచ్చు కదా బయటికి. మీరు వచ్చారు కదా, మనం వెళ్ళి డోర్ కొడితే తెరుస్తారు అనుకుంటా. వద్దులే, డోర్ కొట్టుకు. ఇప్పుడు ఎలా వస్తారో ఏంటో. భార్గవ్, అసలు ఈ ముగ్గు అయితే నాకు విపరీతంగా నచ్చేసింది. అక్కడ చూడు, అమ్మాయి అంత పెద్ద జడ ఉంది, ఎంత బాగుందా కదా. పెద్ద జడవల్ల నీకు ముగ్గు నచ్చింది కదా? అవును, ఎంత బాగుందో చూడు. అసలు ఎవరు వేస్తుంటారు ఈ ముగ్గు? వేసిన వాళ్ళు ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, అందరూ ఇక్కడే ఉన్నారు. ఎవరేసారు? అమ్మాయి మీరా? నాకు అర్థమైపోయింది ఇందాక నుంచి, అందుకనే మన వెనకాల తిరుగుతున్నారు వీళ్ళు. కాకపోతే ఒక డౌట్, మీరు మా వెనకాల ఉన్నారు, ముగ్గు ఎప్పుడు వేసారు? ముగ్గు వేసి నీ వెనకాల తిరుగుతుంది. అంతే, నేను మీ క్రెడిట్ ఇవ్వాలని కదా. నువ్వు వెనక తిరిగి ఒకసారి. సేమ్ నీ జడ ఆ జడ ఒక్కలాగా ఉంది, అందుకే వాళ్ళు వెనకాల తిరుగుతున్నారు. ఓకే, సో అమ్మాయి చాలా కొట్టేసారు నా హెయిర్ ని. అమ్మాయి ఎలా ఉంటుంది? మీలోనే ఉంటుందా?
ఏది కరెక్టో కదా చెప్తే ఒకసారి ఇటు తిరగమని. తిరగదా? మీరు ముగ్గేసిన అమ్మాయి మీరు చెప్తే తిరగదా? ముగ్గేయడంలో బిజీగా ఉంది. అబ్బా అంటే ఓహో. ఇంట్లో పని చేయడంలో బిజీగా ఉంది, అన్ని చేతుల్లో అన్ని పట్టుకొని చెరుగళ్ళు అవి ఇవి. చాలా బాగుంది, వెరీ నైస్ కదా. ముగ్గు బాగుందా అమ్మాయి బాగుందా? అన్ని బాగున్నాయి. సరే. ఆ కలర్ కాంబినేషన్ కూడా నాకు విపరీతంగా నచ్చేసింది. సారీ సేమ్ సారీ. ఎస్, మేబీ కుమారి నువ్వేనేమో అక్కడ కూర్చుంది. నన్నే వేశారు కదా, నాకు తెలిసి వీళ్ళు నన్నే వేశారు. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ కాబట్టి అది తిరిగి కూర్చుంది. చాలా బాగా ఓపిక పేషెన్స్ గా వేశారు కదా ఈ ముగ్గుని. ఇంకా చాలా ముగ్గులు ఉన్నాయి, అవన్నీ చూడాలి. అలా అర్రే అడు చూడు, హరిదాస్ గారు నడుచుకుంటూ వస్తున్నారు. ఆహా, అసలు అమ్మమ్మ మన ఈ దగ్గర రోజు ఇలాంటివి చూస్తామా? బుల్లెట్ మీద హరిదాస్ రావడం, లేదంటే బైక్ మీద హరిదాస్ రావడం, మహా అంటే రేపు పొద్దుట నెక్స్ట్ ఇయర్ కార్ లో కూడా హరిదాస్ వస్తారు. అంతే ఫాస్ట్ ఫాస్ట్ గా. ఇప్పుడైతే ఇక్కడ హరిదాసులు నడుచుకుంటూ వస్తున్నారు కాబట్టి వెళ్దాం. వైకుంఠవాస హరి భక్తుల హృదయ హరి భద్రాచల రామ హరి జయ సమగ్ర మహారమణ గోవిందో హరి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. జయ ఇంద్రహారమణ గోవిందో హరి జయ ఆంజనేయవర్ధ గోవిందో హరి హరి రంగ హరి వైకుంఠవాస హరి విట్టల విట్టల మోగన రంగ హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భక్తుల హృదయ హరి భద్రాచల రామ హరి 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 రంగ హరి హరి రంగ హరి హరి రంగ హరి ఏమిరా రామ నా వల్ల నేరము ఏమిరా రామ ఏమి రామయ్యావు కష్టములు హరి హరి రంగ హరి వైకుంఠవాస హరి ఏమి రామయ్యావు కష్టములు నీ మహిమో నా ప్రారుద్వమో ఏమి రామ నా వల్ల నేరము ఏమి రామ హరి 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 రంగ హరి వైకుంఠవాస హరి. వావ్, ఎన్ని రోజులు అయిపోయింది భార్గవ్, నిజంగా ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను ఇలాగా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అందుకే పల్లెటూర్లకు వెళ్ళాలి, హరిదాసులు కనపడతారు, అద్భుతాలు కనపడతాయి, సంక్రాంతి కనపడతాయి కదా. Yes. ఇంకా So, చాలా అందరూ ముగ్గులు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. అంత బాగా చేశారు కదా, ఒకసారి క్లాప్స్ కొట్టండి. పద ఇంకా ముగ్గులు ఉన్నాయి పద. చాలా బాగా వేశారు నిజంగానే. మనకి సంక్రాంతి ముగ్గుల్లో కూడా మనకి ఇక్కడ ఏంటంటే స్టాప్ వైలెన్స్ సేవ్ జస్టిస్ టు హర్ అని, రేప్కి, అబ్యూజ్, యాసిడ్ అటాక్, వయలెన్స్ ఇలాంటివన్నీ కంట్రోల్ చేయాలి, ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు అని జస్ట్ ఒక చిన్న ముగ్గులో వేసి చాలా బాగా తెలియజేశారు కదా భార్గవ్. గ్రేట్. యాక్చువల్లీ సంక్రాంతి అంటే మనం పండుగ సెలబ్రేషన్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇంత టెక్నాలజీ పెరిగినా ఉమెన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని క్లియర్గా ఒక ముగ్గులో చూపించారు Yes, అన్నమాట. అది కూడా ఎవరు మనకి వేశారు? న్యూ ఇయర్ అంటే మొట్టమొదటిగా వచ్చే పండగ సంక్రాంతి కాబట్టి అట్లీస్ట్ ఈ ఇయర్ నుంచి అన్నా మార్పు రావాలి అందరిలో అని ఒక ముగ్గులో తెలియజేశారు. దట్స్ రియల్లీ గ్రేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్, సూపర్, చాలా బాగా వేశారు. ఎవరేసారు ఇంతకి? నేను వేసాను. మీరు వేసారా? చెప్పు. అంటే సొసైటీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్కి సింబాలిక్గా వేయాలనిపించిందా ఇది? ఇప్పుడు జరిగే జనరేషన్లో ఉమెన్స్ చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. యాసిడ్ అని, రేప్ అని, ఇలా చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నారు. దానికి జస్టిస్ ఇవ్వడం కోసం ఇలాగ ఒక థీమ్లో చూపించాము. మేము ఈ ఆపర్చునిటీని తీసుకొని అందరికీ అవేర్నెస్ పెంచుదామని మేము మేము ముగ్గు వేసాము. ఇది అబ్యూసెస్ జరుగుతున్నాయి, యాసిడ్ అటాక్స్ జరుగుతున్నాయి. అసలు సేఫ్గా ఇది ఎడ్యుకేషన్, అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఉండాలి కదా. మరి అవి ఉండాలంటే ఫస్ట్ అటాక్ స్టాప్ చేయాలి. సో మేము ఈ అవేర్నెస్ ఇలా పెంచాలని చెప్పేసి ముగ్గులో ఇలా చూపించాము. నైస్, వెరీ నైస్, సూపర్ రా, చాలా బాగా వేశారు. సంక్రాంతి రోజే కొత్త పంటలు పండుతాయి అని చక్కగా ఆ పండిన అంటే బియ్యంతో కానీ వాటితో ఇదిగో ఇలాగా కట్టెల పొయ్యి మీద పెట్టి పరవాన్నం తయారు చేస్తారు. అక్కడ నాగలి, కట్టెల పొయ్యి, ఆ పరవాన్నం, చెరుగడ్లు కదా. సో ఒక్క దాంట్లో రైతులకు సంబంధించిన థీమ్ కూడా వేసేసారు. సో థీమ్ చూడగానే నీకు అర్థమైంది, బట్ థీమ్ వేసిన వాళ్ళు ఇంకా క్లారిటీగా చెప్తారేమో అడుగుదామా? యా, చెప్పండి. ఇది మనం ఎక్కువగా భోగి, కనుమ, సంక్రాంతి రోజున ఇది రిప్రజెంట్ చేయడానికి వేసాం ఇది. అండ్ నెక్స్ట్ ఇది విష్ణుమూర్తికి మనం పరవన్నం పెట్టడానికి మనం ముందే చేసి పెడతాము, ఆవు పాలతో చేసి పెడతాము. కట్టెల పొయ్యి మీద చెయ్యాలి విష్ణుమూర్తికి. అబ్బో వీళ్ళకి బాగానే తెలిసే. ఏమో అనుకున్నాను ఈ జనరేషన్కి అసలు భక్తి లేదేమో అనుకున్నాను, కానీ విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టడానికి ఆవు పాలతో చెయ్యాలి అని ఎవరు చెప్పారు ఈ జనరేషన్ లో భక్తి లేదని? అమ్మాయిలకి ఎక్కువ ఉంటది, ఎందుకంటే మంచి మొగుడు రావాలి కదా. ఓయ్ చాలా బాగా వేశారు. ఎంత భక్తి ఉందో మీకు తెలుసా? అర్థమైపోతుంది అసలు మొత్తం భక్తి. మధ్యలో ఒకటి భార్గవ్ మిస్టేక్ చెప్పాడు, ఇప్పుడు నీకు ఎంత భక్తి ఉందో మేము తెలుసుకున్నాం. చాలా బాగుంది. ఇంతకీ మీ అందరూ వనితా టీవీ చూస్తారా? బాగుంటాయా ప్రోగ్రామ్స్? బాగుంటాయి. ఓకే, సో ముగ్గు కూడా చాలా చాలా బాగా వేశారు. ఏంటి వరకు సైలెంట్ గా ఏదో చెప్తుందంట, చెప్పు, నువ్వు చెప్పు.
చెప్పు. ఏంటి చెప్పు. ఏ నువ్వు program నువ్వు నీకు కూడా ఇష్టం? మాట్లాడొచ్చు. ఈటీ చూస్తా, ఆ, దిల్దార్ వార్తలు చూస్తా, ఓకే అండ్ గైడ్ చూస్తాను. ఓకే Oh. సూపర్, సూపర్. కీప్ వాచింగ్. సో అలా 1 టీవీ చూస్తూ ఉండండి. ఈ హరిదాస్ గారు చాలా బాగున్నారు కదా. నిజమే భార్గవ్, సూపర్ గా ఉన్నారు. అసలు ఆయన డామినేట్ చేసేస్తుంది తిను. ఏది హరిదాస్ గారు ఒకసారి నామస్మరణ చేయండి. హరిలో రంగ హరి. హలీలో. అబ్బా, హరిలో రంగ హరి అనండి. బా అంత గెటప్ వేసుకున్నప్పుడు అనాలి ఒకసారి. రమా. అయ్యయ్యో, కమాన్. శ్రీమద్ రమణ గోవింద హరి. అదేంటో నేనంటే ఆవిడ హరి అంటే, ఆవిడంటే నేను అనాల్సింది కదా. నెక్స్ట్ టైం నీకే గెటప్ వేస్తాం, నువ్వు చెప్పు. గెటప్ వేయకుండానే చెప్పు. హరిలో రంగహరి చెప్పు చాలు. హలీలో రంగ హరి. ఎంత స్టైల్ గా చెప్పింది చూసారా. ఆల్ రైట్, నిజంగా సూపర్. అండ్ ప్రతి ఒక్కరు చాలా క్రియేటివిటీగా ముగ్గులేస్తారు, దాని గురించి మనం మాట్లాడలేము. సో చాలా క్రియేటివిటీగా అండ్ సంక్రాంతి రిలేటెడ్గా 4 ఫెస్టివల్స్ అంటే సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కనుమ కూడా యా. సో ముగ్గులతో మ్యాచెస్ చూపించారు. సో అందరికి ఒకసారి గట్టిగా చెప్పాలి కొడండి. సో సంక్రాంతి అంటే ముగ్గులే కాదు, ఇంకా రకరకాలు ఉన్నాయి కదా. అవును, అవన్నీ కూడా మరి చూసేద్దామా. నెక్స్ట్ ఏంటి అనేది సర్ప్రైజ్ నీకు చూపిస్తా పద. సరే. ఓయ్ భార్గవ్, ఏంటి ఓ తెగ లెక్కలేసేస్తున్నావు? ఇప్పుడు సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, హరిదాసులు, ముగ్గులు ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. అవును. సంక్రాంతికి పిండి వంటలు కూడా చాలా ఫేమస్. ఏమేం పిండి వంట? పిండి వంటలే కదా, నన్ను అడుగు, నేను చెప్తాను. ఇక్కడ అరిసెలు, గారెలు, బొబ్బట్లు, సకినాలు, ఇలా చాలా పిండి వంటలు తయారు చేయొచ్చు. ఏం చక్కగా సంక్రాంతి పండుగకి 4 చెప్పేసి చాలా చేయొచ్చండి, మిగతా చాలా ఎవరు చెప్తారు? అదే ఆలోచించేది. ఒకసారి అటు చూడు, పొగలు వస్తున్నాయి, ఆ టెంట్ కింద చాలా వంటలు ఏవో జరుగుతున్నాయి. నువ్వు చెప్తున్నా నాకు అక్కడ కూడా వేసేస్తుంది, వాసన కూడా వచ్చేస్తుంది. గుమగుమలు వస్తున్నాయి కదా. అవును. ఇంకెందుకు లేట్ మరి, చలో సంక్రాంతి చూద్దాం. పిండి వంటలు తయారు చేస్తున్నారు కదా, వెళ్ళి చూద్దాం. పద. సూపర్ కదా. ఏంటి అది ఏమంటుందో తెలియకుండా సూపర్ బంగాళదుంప కూర. ఏదైనా సరే అసలు పిండి వంటలు చేయడం అంటేనే బాగా చీదిరిగిన వాళ్ళు చేయాలి ఆ పని. అవునా? చిన్న పిల్లలు కష్టపడి వంట చేస్తున్నారంటే వావ్ కదా. ఇంతకీ బంగాళదుంప కూరలో బంగాళదుంపలు ఉడికాయా? బంగాళదుంపలు కాదన్నయ్య, మరి ఏంటిది? బెల్లం పాకం చేస్తున్నాము. ఏం వండుతున్నావు? పాకం గారెలు. పాకం గారెలు పండక్కి. వావ్ సూపర్. అసలు సంక్రాంతిలో పాకం గారెలు లేకుండా సంక్రాంతి లేదు. నీ పేరేంటి? చిన్నారి. చిన్నారి ఎవరు నేర్పించారు? అమ్మ. అమ్మ నేర్పించిందా? సరే, ఆంటీ నాకు మంచి చెప్పు, పని నిజంగా చేస్తారు. చెప్పు, నీకు వంట వచ్చా రాదా నేను డిసైడ్ చేస్తాను. ఏం చెయ్యాలి ఇప్పుడు పాకం పట్టిన తర్వాత? పాకం అంతా పట్టిన తర్వాత పాకం పక్కకు పెట్టేయాలక్క. భలే చెప్పింది ఆన్సర్. వావ్. ఆ తర్వాత పాకం చల్లారాలి, అది కూడా చెప్పు. తర్వాత పాకం చల్లారాలి. అవునా? ఈ లోపల కడాయి పెట్టుకుని గారెలు వేసేయాలి. అసలు ఈ వంట చేయడం ఒక హైలైట్ అయితే, ఇలా కట్టెల పొయ్యి మీద వాళ్ళకి అలవాటు లేని పని ఇలా చేయడం చాలా బాగుంది కదా. ఫస్ట్ టైం ఇలా చేయడం. అక్క ఫస్ట్ టైం. ఇలాగే బెటర్. రేపు పొద్దున పెళ్ళైకి కూడా మీరు కట్టెల పొయ్యి మీద వండాలి. అబ్బా, చూసావా ఎలా అంటున్నాడు? కాదన్నయ్య, ఇప్పుడు పాకం ఎప్పుడు వద్దంటావు? ఒక 10 minutes లో అయిపోద్ది అన్నయ్య. 10 minutes లో అయిపోతుంది. సరే, సంక్రాంతి గురించి నీకు ఏమన్నా తెలుసా? ఐడియా ఉందా? అసలు సంక్రాంతి గురించి ఏదైనా మాట్లాడతారా? సంక్రాంతి అంటే మన ఇయర్ లో వచ్చే ఫస్ట్ పండుగ అక్క. వావ్. అసలు చిన్నారిని ఇప్పుడు అడిగితే సంక్రాంతి అంటే పాకం గారెలు అక్క, పాకం గారెలు అంటే గారెలు వేయాలి. ఇప్పుడు ఇంకా పాకంలోనే ఉంది, గారెలు ఎప్పుడు వేస్తుందో. పాకం అయిపోగానే వేసేస్తాం అన్నయ్య. అందుకే నేను ఎంత హెల్ప్ చేస్తున్నాను. అవునవును, పాపం కట్టెలు పోయి అటు లోపలికి తోయడం ఇదే అదేది ఊదేదేది లేదా? లేదన్నయ్య. అలాంటివి అయితే ప్రాసెస్ పాతది. సరే, అయితే మీరు పాకం అలా పడుతూ ఉండండి, మేము ఈ లోపల పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ఏం తయారు చేస్తారు ఏంటి అనేది చూసేస్తాం. బాగా తయారు చేయండి. ఓకే? ఓకే అక్క. భార్గవ్ దా.
ఏంటి నెక్స్ట్ ఏం తయారు చేస్తున్నావు? సేమియా పాయసం. అందరూ జాగ్రత్తగా వినండి. సేమియా పాయసం తయారు చేయడానికి ముందుగా చేయవలసిన పని, ఓ పెద్ద కుండ తీసుకోవాలి. అంతే, ఇంత సేమియా తీసుకోవాలి. పొయ్యి మీద పెట్ట. పెట్టి మరి స్టార్ట్ చేయి. జాగ్రత్త. పట్నం వెళ్ళిన ప్రతిపత్ర సినిమాలో రాధిక ఉంటుంది ఇలాగా టీ. రాధిక. పాలేవా? నేను ఇవ్వనా? ఓకే, నీ చేత ఇస్తే టేస్ట్ బాగుంటుంది భార్గవ్. మా చెల్లి జీడిపప్పు కూడా వేస్తుంది. ఏ ప్రసాదం కదా, తినకూడదు. సేమియా. ఓకే, ఫైన్, వెరీ గుడ్, సూపర్. ఎవరు నేర్పించారు ఇంతకీ సేమియా పాయసం నీకు? మా మదర్ నీ మదర్ నేర్పిస్తే వెనకాల వీళ్ళు ఎలా చేయాలో చెప్తున్నారు ఇందాక నుంచి. వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కూడా ఏంటి మొత్తం పాలే నీడేవా? నీళ్ళు పోసి పాలతోనే, ఈరోజు సంక్రాంతి కదా. అంటే ఇది భార్గవ్, ఇది అక్షయ పాత్ర లాగా ఎంత పోస్తుందో తెలియదు, లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ పాలు పోసాం కాబట్టి పాలు కొద్దిగా మరిగిన తర్వాత సేమియా వేయాల్సింది కాదా? సేమియానే వేయాలి కాదా? పాలు మరిగిన తర్వాత వేస్తావా, ఇప్పుడు వేస్తావా అని అడుగుతున్నా. పాలు మరిగిన తర్వాత పాలు మరిగిన తర్వాత మీ అందరికి బాగా వండొచ్చు అనుకుంటా. ఇది మాత్రం బాగా ప్రిపేర్ అయినట్టున్నారు మీ టీం అంతా కదా, సేమియా పాయసం ఎలా అన్ని వచ్చు. ఓకే, నువ్వు అయితే పాలు మరిగిన తర్వాత అలా సేమియా వేస్ట్ చేస్తూ ఉండి, లోపల మేము వేరే దగ్గరికి వెళ్ళి చూస్తాం. భార్గవ్, సో భార్గవ్, ఇందాక మనం అక్కడ పాలు పోసి వచ్చాము, ఇక్కడ ఆల్రెడీ పాలు మరుగుతున్నాయి. అమ్మాయ తొందరగా అయితే ఇక్కడ కూర్చోవచ్చు ఈ రోజు. ఏమంటుంది మా చెల్లి? పరవన్నం. పరవన్నం. సంక్రాంతి అంటే పొంగల్. సంక్రాంతి పొంగల్ అని కూడా పిలుస్తాం కాబట్టి డెఫినెట్ గా పొంగల్ వండుకోవాలి. పొంగల్ చేయాల్సిందే. అంటే పరవన్నమే కాబట్టి. అంతే. సో ఇప్పుడు పాలు కాగుతున్నాయి కదా, ఏం చేద్దాం నెక్స్ట్? బియ్యం వేద్దామా? పాలు కాగిన తర్వాత బియ్యం. అవునా? పాలు బాగా కాగిన తర్వాత బియ్యం వేయాలి. అసలు నువ్వు ఇప్పుడు మా మీద ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావు? నీకు పరవన్నం వచ్చా? ఏం చేయాలి చెప్పు. పాలు కాగిన తర్వాత అన్నం వేయాలి, తర్వాత జాగరి వేయాలి, ఓకే, డ్రై ఫ్రూట్స్. గుడ్. సో అలా పాలు అలా బియ్యం నీళ్ళతో వేసేస్తావా లేకపోతే డైరెక్ట్ వేస్తావా? నీళ్ళతో వేయము. వెరీ గుడ్, బానే చెప్పింది. వచ్చి భార్గవ్, నువ్వు నేను నేర్చేసి టెస్ట్ చేశాను. ఉండేవు మొన్న పల్చగా. అబ్బా. మా వాళ్ళు అలా కాదు. సంక్రాంతి పాయసం కూడా మంచిగా ఉంటుందండి. సంక్రాంతికి డెఫినెట్ గా పొంగల్ వండుతారు. అండ్ పాలు కూడా పొంగాలి. సో పాలు పొంగితే మన ఇంట్లో కూడా ఐశ్వర్యం పొంగుతుంది అని సింబాలిక్. కానీ ఇప్పుడు డౌటే భార్గవ్, ఇప్పుడు ఇంత పెద్ద కుండలో ఆ లోపలికి ఉన్న పాలు పైకి వచ్చి పొంగేటప్పటికి పక్కన వాళ్ళు వంటలన్నీ అయిపోతాయేమో డౌట్. నీ పేరేంటి? తరుణి. తరుణి, నీకేం టైం లేదు, నువ్వు కావాల్సిన టైం టైం లేదు కదా, టెన్షన్ లేదు. కుమారిని ఇక్కడే పెట్టి పాలు పొంగిన తర్వాత మమ్మల్ని పిలు. మేము వచ్చి ఆ టేస్ట్ ఎలా ఉందో చూస్తాం. కుమారి నువ్వు హెల్ప్ చేయి పాపం. మా తరుణి తరుణికి బాగా వచ్చు, మీ ఇద్దరికి బాగా వచ్చు కదా, సూపర్ గా వచ్చు. మన ఇద్దరు వెళ్ళి వేరే వంట దగ్గర ఏం కాదు, నేను వెళ్తాను, నువ్వు కూర్చో. ఈ పొంగడానికి టైం పడుతుంది. బియ్యం వేసి వెళ్తారు. బియ్యం వేద్దామా? పాలు మరకుండా వేసేస్తావా? అక్కడ కొంచెం మరగడం స్టార్ట్ అయింది, అదిగో మంచిగా మరగడం స్టార్ట్ అయింది. వేయచ్చు ఇప్పుడు బియ్యం పైన. ఇలా బియ్యం వేసాం కాబట్టి ఇది కొంచెం కలిపి ఉడికి ఏడోకు, నేను ఉన్నాను కదా, నేను మీకు వంట రాకపోతే వదిలి, దట్స్ ఓకే, నేను చేస్తాను. ఇక్కడే ఉండి ఏడిపోతావు. పద. సో ఇప్పుడు వేరే వెళ్ళి చూసేద్దాం. పద. లలిత అన్వేష ఇద్దరు కలిసి తెలంగాణలో పొలాలు అంటారు, ఇక్కడ బొబ్బట్లు అంటారు, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి. స్వీట్ ఒకటే. ఇంటికి మీరేమంటారు? బొబ్బట్లనే. బొబ్బట్లనే, నేను కూడా బొబ్బట్లనే అంటాను. ఏంటి అది ఒక సైడే కాలుతుంది, రెండో సైడ్ కాల్చరా? తిప్పుతాను, ఒక సైడ్ కాలుతుంది. నేతి బొబ్బట్ల, నూనె బొబ్బట్ల? నేతి బొబ్బట్లు. అబ్బా, అయితే తినాల్సిందే. తినేయాలి వేడి వేడిగా. అలాగా సంక్రాంతి రోజు బొబ్బట్లు కూడా చాలా ఫేమస్, ఖచ్చితంగా చేసుకొని తీరుతారు. సో బొబ్బట్లు ఎలా తయారు చేస్తారు ఇంతకీ? బొబ్బట్లు మైదా పిండి పూర్ణం కలిసి అవి ప్రెస్ చేసాక కాల్చి నేతిలో వేసి కాలుస్తారు. అంతే, మైదా పిండి కలిపి ఒకళ్ళు ఇస్తే, పూర్ణం తయారు చేసి ఒకళ్ళు ఇస్తే, జస్ట్ ప్రెస్ చేసి కాల్చారు కదా మీరు. మేమే చేసాం. మీరు లైవ్ పెట్టాలి, వేడివేడిగా ఇస్తుంటే మేము తినాలి. ఓకే 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 ఓకే, అది ఇంకా కాగలి కదా అటు ఇటు. ఓకే, సో వీళ్ళైతే బొబ్బట్లు చేస్తున్నారు వేడివేడిగా. అలా చేసి ప్లేట్లో పెట్టారు, ఎవరు తినదు. అప్పుడే మేమిద్దరం వచ్చి ఫస్ట్ టేస్ట్ చేస్తాం. ఓకే, ఈ లోపల మేము వేరే దగ్గరికి వెళ్ళి ఇంకొక లుక్ వేసుకొని వస్తాం. ఓయ్, పాలు పొంగుతున్నాయి. అవును మేడం.
ఆగాగు పొంగిని ముందు పాలు పొంగిన తర్వాత శుభకరంగా అయిన తర్వాత మా చెల్లి పరవణం వండుద్ది. శ్రీవల్లియా? ఓకే. చూపే బంగారమాయనే శ్రీవల్లి. నా చూపు అలా అయ్యేటట్టుంది ప్రెసెంట్ గా. అందరూ చప్పట్లు కొట్టండి, పాలు పొంగుతున్నాయి. సాధారణంగా మనం కొత్తగా ఇల్లు గృహప్రవేశం అయినప్పుడు పాలు పొంగిస్తారు, సంక్రాంతికి పాలు పొంగిస్తారు. ఏంటి అంటే పాలు పొంగడం వల్ల ఇల్లు చాలా అభివృద్ధి చెందుతుంది, అందరూ హ్యాపీగా. సో ఎలాంటి డబ్బుల ప్రాబ్లమ్ వేరే ప్రాబ్లమ్స్ అయి రాకుండా. అందుకే భార్గవ్ నేను మా ఇంట్లో ప్రతిరోజు పొంగిస్తా పాలు. మరి దాన్ని అత్యాస అంటారు. అప్పుడప్పుడు కావాల్సినప్పుడే పొంగించాలి. చూడు చూడు చూడు. ఎస్ కమ్ ఆన్, ఇప్పుడు మనం వేసేద్దామా? శ్రీవల్లి ఇంట్లో పాలు పొంగాయి, గట్టిగా చప్పట్లు కొట్టండి. అయ్యా బాబోయ్ శ్రీవల్లి, వాట్ ఇస్ దిస్? నాకు అర్థం కదా ఏం చేస్తున్నావా అంత కొంచెం తీసుకొని అని. అంటే మీకు కళ్ళు దిష్టి తగిలేసినాయి కదా అందుకే. నా కళ్ళు దిష్టి తగిలినాయంట. కొంచెం పైన భార్గవ్ చాలా పెద్ద మాట అది శ్రీవల్లి. నా కళ్ళు దిష్టి తగిలినాయంట. అందరి కళ్ళు దిష్టి తగిలి కదా అందుకే వేసా. ఆమె పాలు పొంగించింది, పరవణం వండుతుంది. సో మాట చెప్పిన మాట వినే మొగుడు రావాలని పూజ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ బియ్యం వేసేసావు కదా, అది కొద్దిగా ఉడకాలి, ఆ తర్వాత జాగ్రత్త వేయాలి కదా. యా. నేను ఇందాక స్టార్టింగ్ వంటల దగ్గర నుంచి ఇది చూస్తూనే ఉన్నాను. ఇది బాండీ ఫుల్గా పాలు ఉండాలి. వీళ్ళు పాలను మరగ పెట్టి 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 ఏం చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఆల్రెడీ సహంకి వచ్చేసినాయి. ఏం చేస్తారు ఇంతకీ? బ్రెడ్ మలై. బ్రెడ్ మలై. ఓ బ్రెడ్ మలై కూడా చేస్తారనమాట సంక్రాంతికి. అంటే సంక్రాంతికి కొన్ని చోట్ల బ్రెడ్ మలై కూడా చేస్తారా? సంక్రాంతికి కాదు, ప్రతి పండుగకి కూడా చేస్తారు. ప్రతి పండుగకి ఎలా చేయాలి? ఫస్ట్ కోవా పాలేసి పాలలో మిల్క్ పౌడర్ ఎలా చేయాలని ఆయన అడిగితే ఆయనకే సీక్రెట్ చెప్పక్కర్లే. ఇక్కడ మేము అందరం ఉన్నాం, మా అందరికి వినిపించేటట్టు చెప్పాలి. ఓకే, ఎలా చేయాలో చెప్పు. పాలేసి పాలలో మిల్క్ పౌడర్ ఫస్ట్ దాన్ని బాగా వరకపెట్టిన తర్వాత మిల్క్ పౌడర్ వేయాలి. తర్వాత అది బాగా చిక్కగా అయిన తర్వాత కొంచెం పంచదార వేయాలి. వేసిన తర్వాత ఇలాచి పౌడర్ వేసి కోవాని పక్కకు దించేసుకోవాలి. ఓ చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఇంతకీ ఇది ఎక్కడి వరకు వచ్చింది? ఇంకా కోవా రెడీ అవుతుంది. నెక్స్ట్ తర్వాత బ్రెడ్ వేయాలా? ఆయిల్ లో వేయాలి. ఓకే, కోవా రెడీ బ్రెడ్ ని మళ్ళీ షుగర్ సిరప్ లో డిప్ చేసిన అదే అర్థం కావట్లేదు. ఏంటబ్బా ఇంత వీళ్ళు ఏడుస్తూ వంట చేస్తున్నాడు, ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి. ఓకే గుడ్. సంక్రాంతి పెద్ద ప్రాసెస్ కదా, అందుకే ఇది కూడా కొంచెం పెద్దగా ప్రాసెస్ ఉందన్నమాట. మేము ఎప్పుడు రావాలి? కనుమ పండుగ రామా? అయిపోద్ది. అప్పటికి అయిపోద్దా? ఓకే, సో అలా మలై సైడ్ నుంచి మీరు అలా తీస్తూ ఉండండి, ప్రిపేర్ చేస్తూ ఉండండి. కుమారి చూసావా, మా భవానీ ఉమా కలిసి డిఫరెంట్ వంటకం. సో హల్వా తయారు చేసేసారు. ఇప్పటి వరకు అందరూ చేస్తూనే ఉన్నారు, వీళ్ళు మాత్రం ఆల్రెడీ కంప్లీట్ చేసేసారు. సో ఇంకేమైనా వెయ్యాలా ఇందులో? డ్రై ఫ్రూట్స్ వేయాలా? ఎంత బాగుందో కలర్ఫుల్ గా. ఈ కలర్ ఎలా వచ్చింది? కలర్ వేసారా? ఫుడ్ కలర్ బాగుందబ్బా, సూపర్ గా. ఎంత టైం పట్టింది ఇది తయారు చేయడానికి? అంతేనా? ఓ 10 minutes భవానీ నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావా? ఇప్పుడు మామయ్య ఉన్న ప్రయోగం లేదు కదా? ఏంటో నవ్వుతున్నారు, నాకు డౌట్ గానే ఉంది తినాలా వద్దా. నువ్వు తిని చూడు. కుమారి తిని చూసిన తర్వాత ఒక 2 రోజులు అయ్యాక నేను తింటా. ఏం మాట్లాడలేదండి వీళ్ళిద్దరు, వాళ్ళ ఆనంద బాష్పాలు వదులుతున్నారు. ఓకే, ఇది ఇప్పుడు ఇంటికే అయిపోయినట్టేనా? మీరిద్దరూ నాకు ఒక మాట ఇవ్వండి, ఫ్యూచర్ లో కూడా ఎప్పుడు మేము కట్టెల పొయ్యి మీదే వండుతాం అనండి. అస్సలు అనరు. కానీ పండక్కి, సంక్రాంతి పండక్కి కట్టెల పొయ్యి మీద వండుకోవడం, మన సాంప్రదాయాల్ని అన్ని పాటించడం నిజంగా అది చాలా స్పెషల్. అది పల్లెటూరులోనే సాధ్యం అవుతుంది. అండ్ వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. డెఫినెట్ గా తెలుసుకోవాలి అన్ని. ఇంటికి ఇది మీ ఇద్దరులో ఎవరి రెసిపీ? ఉమా మీ మమ్మీ, అమ్మదా? అమ్మమ్మ వాళ్ళ బామ్మది? అమ్మమ్మ వాళ్ళ రెసిపీయా? సూపర్. ఓకే, కుమారికి ఉప్పు అనేది టేస్ట్ చేస్తుంది. నీకు బాగా ఎక్కువైనట్టు. వీళ్ళు ఏమన్నా ఎలా చేసావంటే సమాధానం చెప్పట నాకు భయంగా ఉంది. ఓకే,
ఏంటి ఇలా చేతిలో వేసేస్తావా? అమ్మా! ఇదిగో. భార్గవ్, ఆ, ఏంటిది నా ఒక్కదానికే టేస్ట్ చేయమని ఇచ్చావు? నువ్వు నీకు తిని భయం కదా? safe గా ఉంటే నేను తిందామని. అమ్మా! అయితే నేను ఎలా ఉన్నా నేను బాగుందని చెప్తాను. ఆహా, నువ్వు ఎలా ఉంటావో చూస్తాం మేము. బాగా వేడిగా ఉంది. నాకైతే అలా కూర్చొని మొత్తం బౌల్ వేసుకొని తినేయాలని ఉంది. అంత టేస్టీగా ఉంది. వావ్! నువ్వు మిస్ అయిపోయావు. ఇప్పటికీ కుమారి దాని నుంచి వెయిట్ చేసిన టైం వచ్చింది. నువ్వు ఎప్పుడు ఇవన్నీ కంప్లీట్ అవుతాయి, ఎప్పుడు అక్కడ తీసుకెళ్ళి పెడతారు, ఎప్పుడు రుచి చూస్తాను, ఎప్పుడు తింటాను అని ఆలోచిస్తున్నావు కదా. నిజంగా గోదావరి జిల్లాలో, ఆంధ్రాలో, తెలుగు ఇళ్లలో సంక్రాంతి అనేది చాలా స్పెషల్. అందుకే సంక్రాంతి అల్లుడు సంక్రాంతికి రావడానికి భయపడతారు, ముఖ్యంగా తిండితో చంపేస్తారని. అనుషమ, అదైతే నిజమే. మీ స్టూడెంట్స్ అందరూ చాలా బాగా వండుతున్నారు అండ్ చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు. సో ముందు మీరు చెప్పండి, అసలు ఇంట్లో మీరు సార్కి పెట్టే ఫేమస్ వంట ఏంటి? గారెలు. గారెలు ఏంటి? పాకం గారెలా, మామూలు గారెలా? పెసర గారెలు. పెసర గారెలు. ఓకే, నెక్స్ట్ టైం అనుషమంకి ఇంటికి వెళ్ళినప్పుడు మనం పెసర గారెలు కూడా టేస్ట్ చేయాలి. తప్పకుండా. సంక్రాంతి అంటేనే గోదావరి 2 జిల్లాలు. అలాంటిది మీరు ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఎవరో ఒకలే వంట చేస్తారు. మా కాలేజ్లో మాత్రం చూడండి, ఇన్ని వేల మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఒక 50+ స్టూడెంట్స్ వంటలు చేస్తున్నారు. మీకు ఇన్ని వంటలు ఒకటేసారి సంక్రాంతి అన్ని ఇళ్ళల్లో సెలబ్రేషన్ ఒక దగ్గర ఎక్కడైనా అంటే కంపల్సరీగా ISTSకి రావాల్సిందే. మా పిల్లలు చేసిన ఫుడ్ టేస్ట్ చేయాల్సిందే. ఇది ఫస్ట్ టైం కాదు, ఎవ్రీ ఇయర్ మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ చేస్తారు. మీరు ఇక్కడ చూస్తే అన్ని వంటలు కూడా మా పిల్లలే వాళ్ళే ఓన్గా చేశారు. అండ్ ఇప్పుడు మా పిల్లలు ల్యాప్టాప్ మాత్రమే, కీబోర్డ్ మాత్రమే ఆడించరు. ఇంట్లో వంటలు కూడా ఎక్స్ట్రాడినరీగా చేస్తారు. మీరు ఇవన్నీ టేస్ట్ చేసి ఎలా చేశారో మీరు ఇంకా ఎక్స్ట్రాడినరీగా చెప్పాలి. సో డెఫినెట్ గా నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసాను. అద్భుతంగా చేస్తున్నారు ISTS స్టూడెంట్స్. నిజంగా చాలా చాలా బాగుందండి. ఇలాగా మీరు ఎంకరేజ్ చేయడం కూడా సూపర్. అండ్ ఇంకో విషయం కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు సాధారణంగా ఇళ్లలో అమ్మాయిలకి వంటలు నేర్పించట్లేదు. సో కాలేజీలో ప్రతి ఒక్కరు, ప్రతి కాలేజీలో అమ్మాయిలకి వంటలు నేర్పిస్తే పెళ్ళైన తర్వాత హస్బెండ్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఉపేందర్ సార్ ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అనుషమే అంత టేస్టీగా ఉంటారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నారో లేదా తెలియాలంటే ఆయన కూడా ఇంక్లూడ్ చేయాల్సిందే. మనము మేడం చేసిన వంటలు, అనుష గారు చేసిన వంటలు, ఆయనకి ఏ వంట అంటే బాగా ఇష్టమో మనం తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఉపేంద్ర గారు ఒకటోసారి రండి రండి, మీరు ఫ్రేమ్ లోకి వచ్చి మేడం వంటలు ఎలా ఉంటాయో చెప్పాల్సిందే. ISTS లో ఇప్పుడు చైర్మన్ ఉపేందర్ సారు అండ్ వైస్ చైర్మన్ అనుష మ్యామ్, వైఫ్ అండ్ హస్బెండ్ కాలేజీని ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ స్టూడెంట్స్కి ఎంత అద్భుతంగా నేర్పించాలి, స్టడీయే కాదు సాంప్రదాయం, సనాతన ధర్మం ప్రతిదీ నేర్పించాలనే ఉద్దేశంతో సో వాళ్ళిద్దరు స్టూడెంట్స్కి వంటలు చేయించడం అండ్ సంక్రాంతి పండుగ విశిష్టత ఇవన్నీ నేర్పిస్తున్నారు. ముందు గట్టిగా ఒకసారి చెప్పండి కొట్టండి సార్. చెప్పండి సార్. ఉపేంద్ర గారు, ఇప్పుడు మీరు సిన్సియర్ గా చెప్పాలి, అనుష గారు చేసిన వంటల్లో నిజంగా ఏ వంట అంటే మీకు బాగా ఇష్టం, సంక్రాంతికి ఏం బాగా చేస్తారో చెప్పాలి. అనుష మేడం సంక్రాంతికి జంతికలు బాగా చేస్తారు ఇంట్లో. ఓకే. తర్వాత సున్నుండలు బాగా చేస్తారు మేడము. తర్వాత గారెలు మా ఇంట్లో ఎక్కువ ఫేమస్, బాగా చేస్తారు. పెసరగారెలు కదా? నెక్స్ట్ మా పిల్లలకి వచ్చేవరకు స్టూడెంట్స్కి రాబోయే రోజులలో వాళ్ళకి ఫుడ్ అంటే లేస్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవే కాదు, అవి అవాయిడ్ చేయాలి కంప్లీట్గా పండగలకి. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రతి ఫుడ్ ఐటెంలో కూడా మన బాడీకి కావాల్సిన మినరల్స్, ఇప్పుడు పర్టికులర్గా సంక్రాంతి సీజన్ వచ్చేసరికల్లా హైయెస్ట్ చలిగా ఉంటుంది కాబట్టి బాడీలో వేడి కోసము ఈ టైంలో చేసే స్నాక్స్ పర్టికులర్గా వచ్చేసరికల్లా బెల్లంతో కలిపిన వంటలు ఏదైనా సరే అవి బాడీకి వేడిని ఇస్తాయి కాబట్టి ప్రతి వంటకంలో కూడా బెల్లంని యాడ్ చేస్తాం. ఇప్పుడు మా స్టూడెంట్స్ కూడా దేశవ్యాప్తంగా పొంగల్ని ఎలాగైతే డిఫరెంట్, తెలంగాణలో అనుకోండి పల్లీలు బెల్లం వేసి చేస్తారు, ఆంధ్రాలో అనుకోండి ఇక్కడ డిఫరెంట్ స్టైల్ పాలతో చేస్తారు. అలాగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల వంటలు, మిల్లెట్స్తో ఉన్న వంటలు చేయడం వల్ల రాబోయే తరాలకి వీళ్ళంతా కూడా రాబోయే మదర్సే, నెక్స్ట్ జనరేషన్ మదర్స్ వీళ్ళే కాబట్టి ఇక్కడి నుంచే వాళ్ళ లైఫ్ స్టార్ట్ అయితే డెఫినెట్గా నెక్స్ట్ వరల్డ్ అనేది చాలా బాగుంటుంది. అందరు తల్లులు కూడా ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఇంట్లో చేసిన పిండి వంటలనే పెట్టండి. ప్రతి పండగ అంటేనే పిండి వంటల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్.
కాబట్టి మన సంక్రాంతికి మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యే ఈ పిండి వంటల దగ్గరే పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి తయారు చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే పిండి సూపర్ వంటలు సార్. నాకు ఒక పెట్టండి, డౌట్, సార్, ఇందాక సార్, భార్గవ్ ఒక మాట. అన్నాడు. ఒక నిమిషం చూడు, నేను ఇందాక నువ్వు ఒక మాట అన్నావు కదా, ఈ రోజుల్లో నేర్చుకోవాల్సింది అమ్మాయిలు కాదు, అబ్బాయిలే వంటలు చేసి అమ్మాయిలకు వెళ్తున్నారు, ఏమంటారు ఆడవాళ్ళకి వంటలు రావట్లేదు అని అన్నాడు. సో ఉపేంద్ర గారు మీరేం వంట చేసి అనుష గారికి ఎప్పుడైనా పెట్టారు? ఒక్కరు చెప్పండి చాలు. అంటే ఇప్పుడు వరకు మా పిల్లలకి ఎలా అయితే వాళ్ళు సెల్ఫ్గా నేర్చుకున్నారో అను కూడా తనకి ఏది ఇంట్రెస్ట్ అని తనే సెల్ఫ్గా నేర్చుకుంది, నేనేం నేర్పించలేదు. అబ్బా టూ మచ్ కదా, నేర్పించారని. సో తన ఇంట్రెస్ట్ తోటే తను నేర్చుకుంది. అండ్ వంట చేసి పెడుతుంటే తినే వాళ్ళల్లో యాంగ్జైటీ ఉంటే ఎవరికైనా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ప్రతి హస్బెండ్ కూడా ఎక్కువ తను చేసిన వాటికి ప్రియారిటీ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు చేయడానికి ప్రియారిటీ. సార్ నాకు పాయింట్ అర్థమైంది. ప్రతి హస్బెండ్ వంట ఎలా ఉన్నా, ఉప్పు తక్కువ ఉన్నా ఆ బాగుంది, కారం ఎక్కువ ఉన్నా ఆ బాగుంది అని చెప్పాలి, లేదంటే నెక్స్ట్ వంట ఉండదు. నాకు అర్థమైంది. సార్ ఆ రూల్ ఫాలో అయ్యారు కాబట్టి ఎంత హ్యాపీగా ఉన్నారు. అంతేనా అనుష గారు, మీరు అంటారు? సార్ నిజంగానే కంప్లైంట్స్ చాలా తక్కువ. అవునా, పోన్లేండి, సూపర్. సో థ్యాంక్ యూ సార్, నిజంగా థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇక్కడికి రమ్మనంగానే ఇమీడియట్ గా వచ్చేసారు. అందరూ టేస్ట్ చేయొద్దా? చేస్తావా? ఇది బెల్లం గారెలు అండి, మా పిల్లలు తయారు చేస్తారు. నాకు బెల్లంగా చాలా ఇష్టం సార్. కుమారి కూడా ఇవ్వండి పాపం. అక్కర్లేదు, నాకు ఇస్తాను, ఏం చెప్పక్కర్లేదు. ఇక్కడ స్టూడెంట్స్ ఎంత స్వీట్ గా ఉన్నారో బెల్లంగారులు కూడా అంతకంటే స్వీట్ గా ఉన్నాయి. వెరీ టేస్టీ. నిజంగా స్టూడెంట్స్ ఇలా చేస్తారనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ స్వీట్ తిన్న తర్వాత సంక్రాంతి కాబట్టి హాట్ కూడా తినాల్సిందే. పులిహార ఫస్ట్ మనం ఉపేంద్ర స్పూన్ తెచ్చుకున్నావు, నీకు మొత్తం బేస్ట్నే ఇస్తాం కావాలంటే. అక్కర్లేదు, నాకు ఇష్టం, నేను స్పూన్తోనే తింటాను. ఫస్ట్ ఓకే, మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. కుమారి గారు చేతులతో పెట్టిన టేస్ట్ తక్కువ ఉంటుందా? ప్రసాదంలో మారిపోద్ది. చాలా బాగుంది, మూత మోగిపోయింది. నాకు చిన్నప్పటి నుంచి పులిహార అంటే చాలా ఇష్టం. పండగ ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉంటాను పులిహార కోసం స్పెషల్ గా. సో అద్భుతంగా తయారు చేశారు ఇక్కడ పిల్లలు మాత్రం వంటలు. సూపర్ సార్, నిజంగా అన్ని చాలా చక్కగా నేర్పిస్తున్నారు. అని వీళ్ళందరినీ నేను ఇందాక అడిగాను, ఇక్కడ ఎలా చూసుకుంటారు మీ సార్ మిమ్మల్ని, మీ స్టూడెంట్స్ని ఎలా చూసుకుంటారు లెక్చరర్స్ టీచర్స్ అని అంటే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, సూపర్, అసలు దానికి తిరిగే లేదు, నిజంగా చాలా బాగా చూసుకుంటారు అని వీళ్ళందరూ కూడా చెప్పారు. అలా చెప్పడం అంటే గ్రేట్. అదే చెప్పారు. అది మా చెల్లెల అభిమానము. సో వాళ్ళు రేపు పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళలో డెఫినెట్ గా అన్ని క్వాలిటీస్ ఇక్కడే నేర్చుకొని పోవాలనేది మా ఆలోచన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఆల్ రైట్, మా వాళ్ళు దేనికి తగ్గకుండా ఆత్రేయపురం స్పెషల్ పూతరేకులు కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు. ఎస్, నేను పూతరేకులు అని అందరూ అంటుంటే ఏంటి వాళ్ళు ఎలా తయారు చేస్తారు చాలా ఆత్రంగా వచ్చేసాను. తీరా చూస్తే వాళ్ళు ఆల్రెడీ తయారు చేసి పెట్టేశారు. నేను ఇవి తయారు చేస్తారేమో ఆత్రంగా వచ్చామని ఆత్రేయపురం పూతరేకులు చేశారు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ రేట్లు ఉంటాయి కదా, అవే కదా, నెయ్యి ఫ్లేవర్ కోసం వేస్తాం. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఫ్లేవర్ రావాలి. అండ్ ఇది షుగర్ పౌడర్, షుగర్ బాగా పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక లేయర్ పెట్టి దాని మీద కూడా కొంచెం నెయ్యి వేస్తే కమ్మగా ఉంటుంది. ఓకే, ఎక్కువ నెయ్యి వేస్తే మరీ కమ్మగా ఉంటుంది. అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్స్ లో ఏమేమి వేసావు? పిస్తా, కాజు, బాదం. ఓకే, ఇక్కడ ఇదేదో పెట్టావు, మరి ఇదేంటి? అంటే బెల్లం పూతరేకులు కావాలంటే అది వస్తుంది నీకు. ఓకే, సో ఇప్పుడు తన కోసం పంచదార పూతరేకులు ఇవ్వ, నేను కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ, నాకు బెల్లం పూతరేకు కావాలి. ఓకే ఓకే, నీకు తీయగా ఉండే పూతరేకులు వద్దా? తీయగా ఉండే పూతరేకులు అక్కర్లేదు. సూపర్ మడత పెడుతున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు ఇంతకీ పూతరేకులు తయారు? ఏమో మిగతా పిండి వంటలు ఓకే, అంటే క్లారిటీగా అడుగు. పూతరేకులు తయారు చేయడం ఎక్కడ నేర్చుకుందా, లేకపోతే మడత పెట్టడం ఎక్కడ నేర్చుకుంది కావాలా నీకు? రెండు ఎక్కడ అమ్మ నేర్పించారా? అమ్మ చేస్తూ ఉంటారా ఇంట్లో పూతరేకులు? అవునా? ఓ, ఇంట్లో సాధారణంగా కుమారి వెళ్ళేటప్పుడు నువ్వు కొండ తీసుకెళ్ళు, నువ్వు కూడా స్టార్ట్ చేయి. అయితే వీళ్ళ మమ్మీ కాలేజ్ ఎలా తయారు చేయాలి ఏది నేర్చుకోవాల్సిందే. ఇదిగో మేమిద్దరు యాంకరింగ్ కలిసి చేస్తున్నాం కాబట్టి 50-50. నేను ఊరికే అన్నాను, నేను కూడా తింటాను. పూర్ణిమ తింటున్నా, నా బ్యాంక్ లో ఉన్న ₹75 జాగ్రత్తగా.
హౌ ఇస్ ఇట్ అన్న? చాలా బాగుంది నిజంగా. ఆ త్రిపుర వెళ్ళి తింటే ఎలా ఉన్నాయో అలాగే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సూపర్, చాలా బాగా చేశారు, Thank you. చాలా బాగున్నాయి. పూతరేకులు ఎలా తయారు చేయాలి చూసేసాము, అవి టేస్ట్ కూడా చేసేసాము. ఇందాక స్టార్టింగ్ మొదలు పెట్టాం కదా. అయ్యో ఒకటి కాదు, ఆల్మోస్ట్ చాలా వంటలు ఉన్నాయి. బూర్లు, గారెలు, పులిహార, బొబ్బట్లు అన్ని. సో వాళ్ళు చేస్తూ ఉండండి, మేము వస్తాము అని మాట కూడా ఇచ్చాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది ఓ పని చేద్దాం, అన్ని ఒకసారి సెట్ చేసుకొని వెళ్ళి అన్ని టేస్ట్ చేసేద్దాం. ఓకే డన్. పద. అది ఇంకా బాగుంది. వేడివేడిగా బొబ్బట్లు తయారు చేసేసారు, టేస్ట్ చేద్దాము. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ముఖ్య తాగు. తప్పడు గట్టిగా. చాలా సాఫ్ట్ గా ఉన్నాయి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి. చాలా బాగుంది. చూస్తుంటేనే టెంప్టింగ్ గా ఉంది. నీకో స్పూన్, నాకు ఇది మాత్రం పర్వాలేదు భార్గవ్, నీ చేత్తో ఇవ్వు, స్పూన్ అక్కర్లేదు, నువ్వు అలా తుంచి హాఫ్ హాఫ్. పాకం భలే పీల్చుకుంది. నిజంగా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వంట వాళ్ళు ఎలా వండుతారో అంతకంటే బాగుండేది. నాకైతే నేను ఫస్ట్ టైం ఇలా బెల్లం గారెలు తింటాము. మామూలుగా రెగ్యులర్ గా గారెలు, ఆవళ్ళు ఇలాంటివి తింటూ ఉంటాం, కానీ ఇలాంటివి మేము చేసుకోవడం చాలా తక్కువ. బట్ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది, చాలా బాగుందిరా, అదిరిపోయింది. ఎవ్రీ బైట్ కూడా టేస్టీగా ఉంది, సూపర్. నాకు గుర్తుంది సేమియా పాయసం, పాలు నేనే పోసినట్టున్నాను. పాలు కదా నేనే పోసాను కదా. ఎస్. ఎలా ఉంది? వేడిగా ఉందా? వేడిగా లేదు, చల్లగానే ఉంది. ఎందుకంటే పాపం చేసి మన గురించి వెయిట్ చేస్తున్నారు. షుగర్ ఎక్కువ అవ్వలేదు, పర్ఫెక్ట్ గా సరిపోయింది. డ్రై ఫ్రూట్స్ కూడా చాలా బాగా ఫ్రై అయినాయి, సూపర్ గా ఉంది, చాలా బాగుంది, సూపర్. అద్దరు కొట్టేస్తున్నారు ISTS వాళ్ళు. సో నెక్స్ట్ ఇది కూడా అలాగే ఉంది. పరమాన్నం. ఇందాక అక్కడ వాళ్ళు స్పూన్ పెట్టారు, వీళ్ళు స్పూన్ కూడా పెట్టలేదు, డైరెక్ట్ గిన్నె తీసుకొని. ఇంత చిన్న స్పూన్ మాకు సరిపోదబ్బా. వాట్ ఈస్ దిస్? నాకు కొంచెం జీడిపప్పు ఉన్నది, వేడి వేడిగా పొగలు వస్తుంది, చేయి కాలుతుంది. నిజంగా నాకైతే ఇక టేస్ట్ చేస్తుంటే అమృతం కన్నా అతి మధురం అంట అనే డైలాగ్ అయితే గుర్తొచ్చేస్తుంది, అంత టేస్టీగా ఉన్నాయి. వేడి వేడిగా కూడా ఉంది, బాగుంది కదా. అట్లెట్లా చేశారబ్బా అంతా పర్ఫెక్ట్ గా. సో ఇంకొక అటు కూడా వెళ్ళి చూసేసి వద్దాం. నాకు గుర్తుంది ఇందాక మనం పాలు పొంగించేంత వరకు వెయిట్ చేసి పాలు పొంగిన తర్వాత వేసాం, అదే కదా. పాలు పొంగిన తర్వాత వేస్తే ఎంత టేస్ట్ గా ఉండొచ్చు చూద్దాం. చూద్దాం. వేడిగా ఉందా? బాగా వేడిగా ఉందా? లాస్ట్ లో మళ్ళీ పాలు పోయాలి కదా. బాగుంది. ఇందాక ఖర్జూరం అనుకుంటా, ఇది బెల్లమా? తాటి బెల్లం, చాలా బాగుంది, డిఫరెంట్ గా, సూపర్ టేస్టీగా ఉంది కదా. నువ్వేంటి పక్కన పట్టుకొని మాట్లాడుకుని అలా నుంచి ఇది ఎప్పుడు చేస్తావు చెప్పకుండా? ఎంత ఫాస్ట్ గా. కానీ చేసిందని ఓకే, ఇంత కొంచెమే చేసావేంటి? అనపకాయ ఒకటే దొరికింది. అందరూ టేస్ట్ చూపించేటప్పుడు ఓకే. సూపర్ ఉంది. అబ్బా మా వాళ్ళందరూ పాప మేము టేస్ట్ చేసిందే చూస్తున్నాను, మిస్ అయిపోయారు వాళ్ళు. చాలా బాగుంది. నాకు పరవాన్నం కంటే ఇంకా ఆనపకాయ హల్వానే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది కదా. అసలు షాప్ లో చేసారా లేకపోతే మన కళ్ళ ముందరే చేసారా అనే ఫీల్ వచ్చింది నాకైతే. కొందేసిన లుక్కే వస్తుంది, అంత బాగుంది చూడ్డానికి కదా భార్గవ్. ఫస్ట్ నువ్వే, ఎప్పుడు నువ్వే కదా ఫస్ట్, నీకే ఛాన్స్. తిని చూసి చెప్పమంటావా? అచ్చా, ఒక బ్రెడ్ ఇట్లా మిక్స్ చేసారా? వావ్, డిజైన్ కూడా అదిరింది, చాలా బాగుంది. పక్క నుంచి కోవా కారుతూ కరకరలాడుతుంది కదా. ఎంత బాగుందో తెలుసా, చాలా 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 బాగుంది. కొత్తగా ట్రై చేశారు మీరు, బహుశా మీకు పాతదేమో కానీ నేను తినడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఎమ్మీగా ఉంది కదా, చాలా బాగుంది, సూపర్ రా, చాలా బాగా చేశారు. భార్గవ్
నౌ నేను ఇందాక హల్వా టేస్ట్ చేశాను. ఫస్ట్ టేస్ట్ చేసింది వీళ్ళదే. ఓ ఏం హల్వా పేరుందా? ఓన్లీ హల్వాయేనా? బందర్ హల్వా. ఓ మై గాడ్, బందర్ హల్వా మరి బందర్ వెళ్ళి తినచ్చా లేకపోతే ఇక్కడ ఉండి? అదే బందర్ హల్వా ఇక్కడ తయారు చేశారు. ISTS లో ఉండి తినచ్చా బందర్ హల్వా? బందర్ వెళ్ళే తినాలా? హల్వా ఇంట్లో తయారు చేసి తినడం ఎప్పుడు చూడలేదు, అంటే మేబీ షాప్లోదే ఫస్ట్ టైం. ఇంట్లో యాజ్ ఇట్ ఈస్ ఇంకా వెరీ టేస్టీగా చేశారు, సూపర్. కుమారి వీళ్ళు చాలా అందంగా డిజైన్ చేశారు. ఇప్పుడు ఆ డిజైన్ లో ఒకటి జీడిపప్పులన్నీ నాకు. అసలు జీడిపప్పు కూడా వేపడంలో ఉంది, చూసావు? అసలు నేను నీతో మాట్లాడు. జీడిపప్పులన్నీ నాకంటే తీసుకొని తినేసాడు శుభ్రంగా, నాకు ఉండదు. ఎలా వేగే చూస్తున్నా. ఓకే, డెకరేషన్ మాత్రం బాగుందిరా, సూపర్. బాగా గార్నిష్ చేశారు ప్లేట్ ని. విత్ జీడిపప్పుతో తీసుకుంటున్నాను. కేసరి కూడా బాగుంది. ఇలాగే ఏదో గుళ్ళో తయారు చేస్తారు. యాక్చువల్గా అన్నవరం వెళ్ళినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ నాకు ఆ అన్నవరంలో దేవుడు కూడా గుర్తొచ్చేసారు ప్రసాదానికి. గుడ్ నైస్, సూపర్. కృష్ణ గారు, ఇక్కడ కాలేజ్ లో మొత్తం అందరికి హ్యాపీగా టేస్టీగా మంచి ఫుడ్ పెడుతున్నారంట, మీరు అందరు అదే మాట చెప్తున్నారు. సో మీ పిల్లల్లాగే వండినట్టు వండుతున్నారా? సో అందరి కృష్ణ గారు, దోశలు ఇలాంటివన్నీ కూడా పొద్దున మీరే వేస్తారా? మేము పొద్దున దోశలు తిన్నా భార్గవ్ నేను. సీరియస్ గా ఏమనుకున్నాము తెలుసా, మా దగ్గర అయితే దోశలు బుజ్జిగా ఉంటాయి, ఓ 2-3 దినాలు గ్యారంటీగా పొట్ట నిండాలంటే. మీ దగ్గర మాత్రం వచ్చిన తర్వాత దోశ ఇంత ఉంది, ఆల్మోస్ట్ ఒకటి తింటే ఫుల్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. అంత బాగా వేసారు, టేస్ట్ కూడా బాగుంది. ఈ స్వీట్స్ ఇవన్నీ కూడా మీరే నేర్పించారు పిల్లలు? సూపర్ అండి. పిల్లలకి ఏం కావాలన్నా నేర్పిస్తామండి. వాళ్ళు వచ్చి సరదాగా వచ్చి ఇది వంట అంటారు, అది మీరు నేర్పిస్తాం. ఓకే, మా ఎండి సార్ కూడా అసలు మాట్లాడండి, ఆయన కూడా అన్ని నేర్పిస్తాను అని చెప్తాడండి. ఓకే, సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఎన్ని ఏళ్ల నుంచి చేస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాల నుంచినా? వావ్, సూపర్. సో ఏంటి ఇంతకీ ఏ సైడ్ వంటలు బాగా చేస్తారు? ఏ సైడ్ అంటే మనం ఇది తూర్పుగోదావరి జిల్లా. ఓకే, ఇటు సైడ్ వంటలన్నీ అద్భుతంగా చేస్తారు. ఓకే, సూపర్. నిజంగానే మీరు నేర్పించినందుకు మీ పిల్లలు కూడా చాలా కష్టపడి వంటలు బాగా చేశారు. పిల్లలు కూడా మంచి వాళ్ళు, పెద్ద గొప్ప ఉంది. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్రాంతి అంటే కేవలం ముగ్గులు పిండి వంటలే కాదు, ఇదిగో ఇలా పతంగులు కూడా అలా గాల్లోకి ఎగరేస్తేనే సంక్రాంతి పండగకి ఒక మీనింగే. కానీ పతంగులు ఎగరేయాలంటే అబ్బాయిలు ఉండాలి, కైట్స్ మాంజ ఇవన్నీ తెలియాలి, పతంగులు గాల్లో అలా ఎగరేయాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంటది. అక్కడ చూడు, ఓ లుక్ వేసుకో, చూసావా? ఆడవాళ్ళందరూ కూడా ఎంచక్క కైట్స్ ఎగరేయడానికి రెడీగా ఉన్నారు. ఓ మై గాడ్, మీరు కూడా ఎగరేస్తారా? అందుకనే నేను కూడా పట్టుకున్నాను. ఇప్పుడు కైట్ ఎగరేయడమే. ఇక లాభం లేదండి, మా వాళ్ళు దేనికి తగ్గట్లేదు. మొదలు పెట్టేద్దాం అయితే. సంక్రాంతిలో మరో ఘట్టం డూడు బస్వన్న. సో సంక్రాంతి రోజుల్లో బస్వన్న ఇంటికి రావడం, సో బస్వన్నతో వాళ్ళు ఆడించడం, నిజంగా అది పల్లెటూరులోనే మనకి సాధ్యం అవుతుంది చూడాలి అంటే కదా. అవును, నిజమే. గంగిరెద్దుల కోలాహలాలు అంటే అది కన్నులు విందుగా, కన్నులు పండుగగా అనిపిస్తూ ఉంటుంది. నీకు ఇప్పుడు అది చూడాలనిపిస్తుందా? అనిపిస్తుంది. మరి అయితే పద, ఇక్కడ ఉంది, వెళ్దాం. సరే, పర్లేదు. కోడి దిబ్బల పాలు కొడుకు
తడువయ్యా ఒడిలో ఒదిగిన ఓరయ్యా కలలు పండగా మనసు నిండగా కలలు పండగా మనసు నిండగా రాముడిలా కదలి వచ్చావా జయ రామ జగపతి రామ పరమ పావని రామ జయ రామ. ఇదిగోండి ఈ బసవనండి శ్రీరామచంద్రమూర్తిన అయోధ్య నగరం ఏర్పాటు చేసే దశరథ మహారాజు కుమారుడు శ్రీరామచంద్రమూర్తి. ఇదిగోండి చక్కగా కూడా మీ 10 మంది వారి సూత్రులుగా ఇదిగోండి కోలాటం చేసి ఈ 4 పాదాలు కుంది మీద ఎడుతాడండి. ఏమండి కుంది నుంచి దిగిన తర్వాత మీరందరూ కూడా గొప్పగా కూడా మినిస్టర్లు అవ్వాలి, కలెక్టర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, సిఏలు అవ్వాలి. అయ్యా గొప్పగా కూడా పెద్ద పెద్ద వారు అయ్యా జాబులు చేయాలని మీ అందరికీ నమస్కారం చేసి ఒక సెకండ్ ఇస్తాడు. సూపర్. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామనుంది. రాజా రాజా శ్రీ మహనీయులు నందరికి వందనాలు. సన్నాయి సరమెత్తే సింహాదిరప్ప గాలి పీర్చి గుండగాను దేవనంబో నిలపగలడు చూడవలనండి. నాయనా 1 2 3 4 పాదాలు కూడా అమ్మా 12 కీళ్ళు కంగారు పడుకుంటా కూర్చుని గోకాటం గోకాటం మీరాడు గోకాటం జాగ్రత్త జాగ్రత్త రావయ్య స్వామి. అది లేదు దేవద్రమారుడుగా ఉన్నా గో జయ రామ జగపతి సీతారాముడుగా ఉన్నా గో. చూడండి బాబా 2 చేతులతో నమస్కారం అండి. చేతుమారుడుగా ఉన్నా గో. ఏమన్నా అది కాదంటే అబ్బా అది కాదన్నారండి, అది కాదన్నారు. నమస్తే బాబాయ్ తల్లి గారు. మహానుభావులు నందమూరి వారి సంస్థానం అయ్యా నందమూరి వారి తారక రామారావు గారు, రామారావు గారు కూతురి గారు పురంధేశ్వరమ్మ గారు తమ్ముడు గారు బాలకృష్ణ బాబు గారు, హరికృష్ణ బాబు గారు, జయకృష్ణ బాబు గారు. బాబా మహానుభావులు వారి మరిది గారు మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అయ్యా మహానుభావులు అయ్యా గొప్పగా కూడా మోడీ గారు పెద్దవారు. అయ్యా ఇది ఎంత ప్రకృతి అండి బాబాయ్. ఈ ప్రకృతి మీరు నిలబెట్టిన ప్రకృతి బాబాయ్. ఎలా అనిపిస్తుంది మీకు? ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ISTS కాలేజ్ మేనేజ్మెంట్ అండి రెడ్డి గారిని. ఎందుకంటే మన సంస్కృతిని మన పిల్లలు మర్చిపోతున్నారు అని చెప్పి మనం భావిస్తున్నటువంటి సందర్భంలో పిల్లలకి చక్కగా మన సంస్కృతిని పండగ రూపంలో వారికి పరిచయం చేయడం, వారికి మన సంస్కృతితో పాటు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గుర్తు చేయడం అనేది ప్రతి ఒక్కరూ కూడా దాన్ని స్వాగతించవలసినటువంటి విషయం, అభినందించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. అందులోనూ సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది కేవలం ఏదో ఒక రాష్ట్రానికి ఒక భాషకు చెందిన వారికి సంబంధించినటువంటి పండుగ కాదు. యావత్ భారతదేశంలో కూడా ఈ పండుగని వేరు వేరు రూపాల్లో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది.
ఎందుకంటే రైతులకి ప్రాధాన్యతనిచ్చేటువంటి పండగ ఇది. రైతు తన పంటని ఇంటికి తెచ్చుకున్నటువంటి సందర్భంలోనే ఈ పండుగను మనం అందరం కూడా నిర్వహించుకుంటూ ఉంటాం. కనుక అటువంటి రైతులకు ఉన్నటువంటి గౌరవాన్ని కూడా పిల్లలకి తెలియజేస్తూ ఇవాళ చక్కగా ఈ పండుగ ఇక్కడ చేయటం అనేది చాలా చాలా సుపరిణామంగా, అదేవిధంగా స్వాగతించదగ్గ విషయంగా నేనైతే భావిస్తున్నాను. కనుక ఎన్టీవీ మరియు వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మాధ్యమంగా తెలుగు ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. ఆల్రైట్, సంక్రాంతి సంబరాల్లో ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాం గేమ్ జోన్ అన్నమాట. ఇప్పుడు ఆట లేకుండా ఏ పండుగ ఉండదు కదా. సో ఏ ఆట ఆడదాం? ఆల్రెడీ ఇన్ని చైర్స్ ఉన్నాయి కాబట్టి మ్యూజికల్ చైర్స్ ఆడితేనే బాగుంటది. బుర్ర ఏం చెప్తుందా అని టెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు 11 చైర్స్ ఉన్నాయి, ఎంతమంది కావాలి? 12. హలో, నాకు ఆట వచ్చు. ఓకే, మీరు రెడీయా? అందరూ రెడీగా ఉన్నారు. సో ఇందులో ఎవరు విన్ అవుతారో మనం ఇప్పుడు చూసేద్దాం. సాంగ్ ప్లే అవుతుంది, మీకు తెలుసు కదా, ఆఫ్ కోర్స్ చెప్పగలరు. 1 go. ఆల్రైట్, సంక్రాంతి సందర్భంగా అస్సలు మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా ఆడగలం అని ఆడుతున్న మా వాళ్ళు ఆట కబడ్డీ 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 కబడ్డీ. ఆల్రైట్, సంక్రాంతి పండుగలో మాకు కబడ్డీ ఎరగదీశారు కాబట్టి ఇప్పుడు మా వాళ్ళు 2 times మేమే గెలిచాం కదా. ఇప్పుడు రోప్ ఆటలో కూడా మేమే గెలవబోతున్నాం ఈ టీం మీద. హలో, మేమందరం కూడా బలంగా ఉన్నాం. బలంగా లాగండి, తాండి, మనం వాళ్ళని ఓడించేద్దాం. ఇది బార్డర్, ఆగండి, ఇంకా స్టార్ట్ అవ్వలా. ఇది బార్డర్, ఇది దాట. అమ్మాయి నిజంగా
అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.